ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలంటే ఎవరెవరు అందరినీ కూడా గుర్తించి ముఖ్యంగా రైతుల విషయంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రైతులకి పెద్ద దిక్కుగా ఈ ప్రభుత్వం నిలిచింది. రైతులే కాదు, మహిళలు, విద్యార్థులు, అదేవిధంగా విద్య విషయంలోని, వైద్యం విషయంలోని రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఆయన ఆలోచనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అద్భుతమైన పరిపాలన అందించారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఆయన్ని మళ్ళీ ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఆయన చేసిన మేలు ఒక్కటి మర్చిపోకుండా, దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎంత పెద్ద దిక్కుగా ఉన్నారో, ప్రతి కుటుంబాన్ని ఎలా ఆదుకున్నారో దానికి భిన్నంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మోసం చేసి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే కాకుండా ఇంకా మెరుగైన పథకాలు అదనంగా ఇస్తాము, సూపర్ 6 అని చెప్పి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేశారు. అయితే జగనన్న ఈ 2 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతి అంశంలోని మనం పోరాటం చేసి ఎన్నికల టైంలో ఏమేమి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చడం కోసం ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం. గారు జయంతి సందర్భంగా కొత్తవలస మండలంలో సుందరపేట అనే గ్రామంలోని, అలాగే ఉత్తరాపల్లి గ్రామంలోని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు నేతృత్వంలోని మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఈ తరతరాలు మర్చిపోలేనటువంటి మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ, ఇప్పుడు 104 కానీ, 108 కానీ ఒక వినూత్నమైనటువంటి ఒక మార్పు తీసుకొచ్చినటువంటి మహానీయుడు. చరిత్ర ఉన్నంత వరకు కూడా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, చరిత్ర ఉన్నంత వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఈ ప్రజలందరూ కూడా అదే విధంగా ఎప్పటికప్పుడు తలుసుకుంటూనే ఉంటారు. దానికి కారణం ఏమిటంటే రాష్ట్రం డెవలప్ అయిందని అంటే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందించారనంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఒక గొప్ప నాయకుడిని, ఆంధ్రప్రదేశ్కి మానవతావాదిని అందించినటువంటి ఘనత, జగన్మోహన్ రెడ్డి గారిని అందించినటువంటి ఘనత మరి రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అటువంటి ఒక మంచి సుపుత్రుడిని ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాలు, పేదల తాలూకా పూర్తిగా అండగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి రాజశేఖర రెడ్డి గారు మార్గంలో నడిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గంలో మరి మా సమన్వయకర్త పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పడిపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి మా నాయకులందరూ కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది. అయితే మనిషి భౌతికంగా లేకపోయినా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన్ని జనాలు స్మరించుకుంటున్నారు అంటే దానికి కారణం ఆ రోజు ప్రవేశపెట్టిన 108 కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే జలయజ్ఞం కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి. ఆనాటి తరాల్లోనే రేపు వచ్చే భావితరాలు రాజకీయాలు ఇలా చేయాలి అని చేసి చూపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేదలు ఆరోగ్యంతో చనిపోకూడదు, అనారోగ్యంతో చనిపోకూడదు అని ఆ రోజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. అలాగే ఏ విద్యార్థి కూడా డబ్బులు లేకుండా చదువు ఆగిపోకూడదు అని ఆ రోజు విద్యార్థుల కోసం రీఎంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తికి ఆశయాలుగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. ఆయన ఆశయాలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన చేసే కార్యక్రమాలను ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.